హాయ్ అందరికీ నమస్కారం. రైల్వే కోడూరు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధిత మహిళ అని చెప్పబడుతున్న మరికొన్ని వీడియోలు, ఆడియోలు రిలీజ్ చేసే పనిలో ఉంది. అట్ ద సేమ్ టైం ఆమెకు సంబంధించిన అంశాలు కూడా మరికొన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఈ మీన్ వైల్ ఆ రోజు ఏదైతే ఆమె బయటకు వచ్చిన రోజు ఒక ప్రధాన ఛానల్ దానికి సంబంధించిన అధినేత ప్రైమ్ డిబేట్లో కూర్చొని జనసేన పార్టీకి వైసీపీకి తేడా ఏంటి, ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పేసి వీరంగం వేశారు. బహుశా ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అలాగా పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. రైల్వే కోడూరు అంశంలో బిగ్ ట్విస్ట్ అంటూ మొత్తం అసలు కదంతా కూడా ఏ వీడియోలు. దీంట్లో కల్ప్రిట్ ఆ అమ్మాయితో పాటు బాధిత మహిళతో పాటుగా కల్ప్రిట్ ప్రధానంగా ఆ జర్నలిస్ట్ శంకర్ రాజు అని చెప్పి, సో వాళ్ళిద్దరు కలిసి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఓవరాల్గా ఆ వీడియోలని వీడియోలని చెబుతూ సో పూర్తిగా యూటర్న్ తీసుకునే పరిస్థితి కనపడింది. సో జనానికి అర్థమైంది ఆ రోజు ఏం చేశారు, ఆ తర్వాత ఏం చేశారు, యూటర్న్ ఎందుకు తీసుకున్నారు జనం మరి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వాస్తవానికి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి మనకి. ఆ అమ్మాయితో దెబ్బలు తిన్న, దాడి చేయించుకున్న శంకర్ రాజు ఎందుకు విలన్ అయ్యాడు ఈ వ్యవహారంలో అనేది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఆ బాధిత నేనంటాను, ఆయన బాధిత జర్నలిస్ట్ అంట. ప్రస్తుతం శంకర్ రాజు మనతో పాటుగా ఉన్నారు. శంకర్ రాజు గారు నమస్తే. నమస్తే సార్. శంకర్ రాజు గారు, ఈ మొత్తం వ్యవహారంలో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. మీరు సదరు బాధిత మహిళ అని చెప్పబడుతున్న మహిళ ఇద్దరు కలిసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగారు. మీరే మొత్తం కూడా ఇద్దరు కలిసి అటు ఎమ్మెల్యేని కావచ్చు, అటు మరికొందరిని కావచ్చు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక సదరు ఛానల్ చెప్తా ఉంది. మీ మీద వచ్చిన స్టోరీ చూశారుగా మీరు? చూశాను. ఏంటి మీ స్పందన? ఒక పెద్ద ఛానల్ అనే వాళ్ళు పెట్టుకుని కూడా నా మీద ఆ అమ్మాయి దాడి చేసిన విషయం ప్రతి ఒక్క వీడియోలో వచ్చింది, ప్రతి ఒక్క ఛానల్లో వచ్చింది. కానీ నేను ఆ అమ్మాయి ఇద్దరం కుమ్మక్కై ఉంటే, ఆ అమ్మాయి దగ్గర నేను దెబ్బలు తిని, ఆ అమ్మాయి నన్ను కొట్టి నన్ను అటాక్ చేసి మేమిద్దరం కుమ్మక్కయ్యామని చెప్పి ఏ విధంగా ఏ ప్రూఫ్తో వాళ్ళు ఎట్లా ఛానల్లో రిలీజ్ చేస్తున్నారు అనేది అది వాళ్ళ ఇంగి జ్ఞానానికే నేను వదిలేస్తున్నాను సార్. అంటే ఆ రోజు అసలుకు అంటే కూలంకషంగా చెప్పండి. మొన్న మీతో ఫోన్ ఇన్ చేశాను నేను, అయినప్పటికీ పూర్తి స్థాయిలో సమాచారము ఇంకా అందించలేదేమో అనిపించింది. ఆ అమ్మాయి చంద్రముఖిలా మారిపోయింది, చాలా అమాయకంగా ఉండే అమ్మాయి చంద్రముఖిలా మారిపోయింది అన్నారు. అసలు ఎందుకు ఆ అమ్మాయి ట్రాప్లో మీరు పడ్డారు? అంటే మీరు ఆ అమ్మాయి కలిసి ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి? ఎందుకు ఆ అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళారు? నేను వచ్చేసి 7వ తేదీ న్యూస్ ఫార్వర్డ్ చేశాను సార్. మాది జనసముద్రం న్యూస్లో నేను జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను, జర్నలిస్ట్ గాను. ఆ న్యూస్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి నాకేం చేసిందంటే 3 times కాల్ చేసింది. ఆ 3 times కాల్ చేస్తే నేను ఎత్తలేదు సార్. దీనికి ఇది ప్రూఫ్లు సార్, సాక్ష్యం. మళ్ళీ 4వ తూరు కాల్ చేస్తే ఎవరు ఏమ్మా అంటేనో నేను ఈ విధంగా ఇట్లా వేనాన్ని మాట్లాడుతున్నా, నమస్తేనా నీతో నేను మాట్లాడాలన్నా, నమస్కారం అని చెప్పింది. సరే మా చెప్పండి మా అన్న, నీతో నేను మాట్లాడాలంటే నాకు ఇప్పుడు కాదమ్మా, నాకు పనులు ఉన్నాయని చెప్పేసి ఫోన్ కట్ చేశాను. ఆ విధంగా 3 times ఫోన్ కట్ చేసిన తర్వాత 11:30కి మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసింది, 11కు. అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఈ విధంగా శివారెడ్డి అనే అతను ఇంకా కొంతమంది వ్యక్తులు, పార్టీలో కొంతమంది వ్యక్తులు నీ మీద కేసు పెట్టాలని చెప్పేసి సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకు తిరుగుతున్నాడన్నా, నా దగ్గర ఉండే ప్రూఫ్స్ మొత్తం నీకు ఇస్తాను, వాళ్ళకన్నా ముందు నువ్వు వెళ్ళిపోయి ఈ డిబేట్లో ఎక్కడ మీ ఛానల్లో బయటకు రిలీజ్ చేసుకో అని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడింది. అప్పుడు నేనేమన్నాను, సరేలేమ్మా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ చేయొద్దు, నేను మళ్ళీ ఈవినింగ్ వస్తానులేమ్మా అంటే, లేదు నువ్వు ఇప్పుడే రండి, నేను నా ఆఫీస్కి కూడా ఈరోజు నేను సెలవు పెట్టాను మీతో మాట్లాడేదానికి అని చెప్పి నన్ను పిలిపించింది. దానికి కావాల్సిన ఆ అమ్మాయి నాతో మాట్లాడినటువంటి ఇది ఏది ఆడియో కూడా మీకు ఇస్తాను సార్, నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ వీడియో కొంచెం దగ్గర పెడు. శివారెడ్డి ఈవినింగ్ కి ఏదో కంప్లైంట్ ఇచ్చి మీడియా ముందుకు వస్తాను అది ఇది అనేసి అంటున్నాడు. ఆలోగా మీరు నేను మీకు ఎవిడెన్స్లు ఇస్తాను, వాడు అసలు నోరు తెరవకూడదు,
అదే మేడం మీకు జరిగిన ప్రపంచంలో ఎవరికి సార్ నాకు తెలుసు మేడం. కాబట్టి వాడు నోరు తెరవడానికి ఉండకూడదు సాయంత్రానికి. నేను ఇప్పుడే వస్తాను. వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తానా అన్న మాట కూడా రాకూడదు, ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి. హాఫ్ అన్ అవర్ లో నీ కాదు ఉంటా మేడం, ఒక హాఫ్ అన్ అవర్ లో నీ కాదు ఉంటా. ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏ ఆధారాల కోసం మీరు వెళ్ళాలనుకున్నారు అక్కడికి? నేను వచ్చేసి రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఉన్న పంచాయతీ ఆఫీసు యొక్క 3,50,00,000 రూపాయల యొక్క దాని యొక్క ఆధారాలు, ఎందుకంటే ఫోర్జరీ సంతకాలు పెట్టి కొట్టేసిన డబ్బుల కోసం పోయాను సార్. దాని యొక్క న్యూస్ కూడా నేను పెట్టాను. అదే విధంగా ఆ న్యూస్ వాళ్ళు మీ మీద ఎందుకు కేసు పెట్టాలనుకున్నాడు శివారెడ్డి అనేది వాళ్ళతో మీడియేటర్ కాబట్టి నేను పెట్టిన న్యూస్లకు అతను ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కదా. 20 లక్షల రూపాయలు డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేశారు కదా శివారెడ్డి అమ్మాయిని. ఏ అమ్మాయిని? వీణాని శివారెడ్డి 20 లక్షల డబ్బులు డిమాండ్ చేశారు. అంటే వీళ్ళిద్దరి మధ్య లావాదేవీల్లో తేడాలు కొట్టాయి. అవును సార్, దాని పూర్తి వీడియోలు కూడా ఉన్నాయి కదా. ఆ లావాదేవీల్లో తేడా కొట్టడం తోటి ఆ శివారెడ్డి మీరు ఆ వార్త వేశారని, ఇట్లా కుంభకోణ స్కామ్ జరిగింది, అందులో శివారెడ్డి పాత్ర కూడా ఉందని మీరు చెప్పినందుకు అతను మీ మీద ఏదో కేసు పెట్టాలనుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే గనక అతను భయపడతాడని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఉంది కాబట్టి. సో మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీకు ఆధారాలు ఇచ్చిందా? ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిందా? ఇచ్చింది సార్. ఏం డాక్యుమెంట్స్ ఇచ్చింది? అవి ఏతో ఫోర్జరీ జరిగాయో ఆ అమ్మాయి దొంగ సంతకాలు పెట్టి ముందున్న ఈవో యొక్క సంతకాలు పెట్టేసి 3,50,00,000 యొక్క డాక్యుమెంట్, పూర్తి డాక్యుమెంట్స్ ఆ అమ్మాయి ఒరిజినల్ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఉంది. ఒరిజినల్ ఆ అమ్మాయి ఇంట్లో ఉందా? అవును సార్, 2 బ్యాగులకు ఉంది. ఆ 2 బ్యాగులు ఉండే వీడియోసే మన దానికి సంబంధించిన పేపర్సే నాకు ఇచ్చింది. అది ఎప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి దగ్గరగా 1 అవర్ దాకా కూర్చొని పెట్టుకొని. అంటే ఇది మీకు మాత్రమే తెలిసిన వార్తనా, లేకపోతే వేరే పత్రికలు ఏమైనా ప్రచురించాయా ఇవి? లేదు సార్, వేరే పత్రికలు కొన్ని ప్రచురించినాయి సార్. ఏది ఈనాడు రాసి ఉండాది, రెండోది వచ్చేసి ఆంధ్రప్రభ రాసింది, ఈనాడులో వచ్చింది. చిరుద్యోగి ఫోర్జరీ దందా 3 కోట్లు. అవును సార్. వాస్తవానికి దీనికి సంబంధించి మీరు ఎవిడెన్సెస్ సంపాదించాలని మీరు వెళ్ళారు. నేను వెళ్ళాను. అమ్మాయి మిమ్మల్ని ట్రాప్ చేయాలనుకుంది, మిమ్మల్ని భయపెట్టి బెదిరించాలనుకుంది. అందుకోసం ఆ అమ్మాయి ఉద్దేశం వేరు. అయితే మీకు డాక్యుమెంట్స్ ఇచ్చినట్టుగా ఇచ్చింది ఫస్ట్. ఇచ్చి మిమ్మల్ని ఏ రకమైన టార్చర్ చేసింది ఆ అమ్మాయి? అంటే మిమ్మల్ని కొట్టిన వీడియోలు అయితే మనం చూసాం, మన ఛానల్లో కూడా ప్రసారమైన మిమ్మల్ని కొడుతున్న వీడియోలు అంతేనా, లేకపోతే అంతకు మించిన టార్చర్ ఏమైనా జరిగిందా? అంతకుముందు ఆ వీడియోలో కాకుండా అంతకుముందు నాకు నా ఫ్యామిలీని బెదిరిస్తూ నా కూతురు హ్యాండిక్యాప్టెడ్స్, ఆ అమ్మాయి నువ్వు ఏ కాలేజీలో వస్తాను ఏం కదా అన్ని నాకు తెలుసు, నేను ఆ అమ్మాయిని ఏమో చేస్తాను అని చెప్పి అది ఇది నన్ను బెదిరించి నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్ను అక్కడ ఒక ఫ్యామిలీ సంబంధించిన దాంట్లో నన్ను బెదిరించి చేసి నన్ను ఏమీ లేక నిక్షేత కూర్చొని పెట్టేసి ఆ తర్వాత నా మీద వీడియో తీసి నన్ను మీరు కూడా చూస్తుంటారు సార్. అదే వీడియో మొత్తం అంతా రాష్ట్రం అంతా చూసింది. అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ ఒక వీడియో మొత్తం అంతా తీసి 8 నిమిషాల సేపు నన్ను టార్చర్ పెట్టి ఆ తర్వాత ఆ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో ఆ తర్వాత మీరు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, హత్యా ప్రయత్నం చేశారు నా మీదని. వీడియో 8 నిమిషాల వీడియోలో మాకు కనపడుతున్నది స్కిప్పింగ్ రోప్ మాత్రమే కనపడుతుంది. ఆ అమ్మాయి మీ మీద చేయి చేసుకున్నది, స్కిప్పింగ్ రోప్తో కొట్టింది, ఇవి మాత్రమే కనపడుతున్నాయి. కానీ హత్యాయత్నం అని ఎందుకు పెట్టారు మీరు? సార్ అంతకుముందు వచ్చేసి ఆ వీడియో తీక ముందు నేను లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నేను లోపలికి వెళ్ళంగానే లాక్ చేసి అమ్మాయి ఏం లాక్ చేస్తున్నారు మేడం అంటే, ఏమి లేదు ఉండనేది బెడ్రూమ్లోంచి ఒక అమ్మాయి 26 ఇయర్స్ ఉంటుంది సార్. ఆ అమ్మాయి వచ్చేసి కొద్దిగా లో బట్టలు వేసుకొని మిగతా నైట్ అంతా చింపుకొని వచ్చేసి నిలబడింది. ఇంకొక అబ్బాయి వచ్చేసి కత్తి ఒక ర్యాడ్ తీసుకొని నిలబడ్డాడు. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి, ఈ మేడం లోపలికి వెళ్ళి స్లిప్పింగ్ తాడు ఒక ర్యాడ్ తీసుకొని వచ్చింది. ఆ లోపల ఒక ఆమె లావుటం, ఒక ఆమె వచ్చి ఆమె 35-40 ఇయర్స్ లోపల ఉంటుంది. ఆమె వచ్చేసి ఒక దొడ్డి కర్ర, లావు కర్ర ఒకటి, ఏది చపాతీలు రుత్తాం చూడు, ఆ కర్ర తీసుకొని వచ్చేసి నా మీదకి అటాక్ చేసి విపరీతంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టి, నా సెల్లో ఉన్నాయి సార్ ఇటు సైడ్ కూడా మొత్తం దెబ్బలు తిన్నప్పుడు రెడ్గా పోయి అంతా మొత్తం అంతా కొట్టి పెట్టారు. కరెక్టే. మీరు వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇబ్బంది లేదని చెప్పిందని ఇంతకుముందు నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు కదా. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఆ బెడ్రూమ్లో ఉన్నారు సార్, చూడలేదు నేను.
ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు మీరు ఒక పావు గంట అరగంట గంట మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేరు సార్, అసలే కనపడలేదు. ఆ అమ్మాయి ఇంక ఎప్పుడైతే తలుపేసిందో మీ మీద దాడి చేయడానికి అవును సార్. అప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చారు. అంటే మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసిందా, అవసరమైతే ఏమన్నా చేద్దాం అనుకుందా? చంపడానికి కూడా ప్రయత్నించాను సార్. ఓకే. అది చాలా నన్ను ఇబ్బంది పెట్టి ఆ ర్యాడ్తో కూడా నన్ను కొట్టబోయేటప్పుడు చెయ్యి కూడా పట్టుకున్నాడు సార్. ఇదే చెయ్యి, ఇది ఇక్కడ ఎర్రగా వెళ్ళిపోయింది. ఓకే. అదే. సో ఆ తర్వాత మీరు ఇక సరెండర్ అయిపోయారా? అవును సార్, సరెండర్ అయిపోయి మా పాప గురించి, మా పాప ఎక్కడుంది, నీ పాప ఎక్కడ చదివే నాకు తెలుసు, నీ పాప వీడియో నన్ను చూపిమంటావా, నీ పాప పలానా టయానికి బస్సు ఎక్కుతుంది, పలానా కాలేజీలో ఉందని చెప్పి నన్ను బెదిరించి, నా పాప యాంటీక్యాప్టెడ్ కాబట్టి నేను, నాకు ప్రాణమంతా నా ఫ్యామిలీ కాబట్టి సార్ నేను ఏమీ చేయలేక మీరు ఏమైనా చేసుకొని అని చెప్పి నేను నిస్సహాయ స్థితిలో కూర్చుని వచ్చేసింది సార్. అప్పుడు ఆ అమ్మాయి మళ్ళా వీడియో స్టార్ట్ చేసి నా కాడ కొంచెం ఈ అశ్లీలంగా, లేకపోతే ఆ అమ్మాయి రాడ్డుతో దాడి చేసినప్పుడు కానీ, కత్తితో బెదిరించినప్పుడు కానీ వీడియో తీలేదు సార్. ఆ తర్వాత వాళ్ళే వీడియో తీశారు. అవును సార్. తీసి నేను మామూలు వ్యక్తిని కాదు, నాతో పెట్టుకుంటే ఏదైనా చేయగలుగుతారని ఒక మెసేజ్ ఇవ్వడానికి రిలీజ్ చేసింది వీడియోని. అదే సార్, రిలీజ్ చేసింది సార్. అమ్మాయి తెలియదా మీరు ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, అది కేసు అవుతుంది, ఇబ్బంది అవుద్దని తెలియదు అమ్మాయికి? ఇప్పుడు తెలియదు అంటే అప్పుడు మనం ఎఫ్ఐఆర్ మనకు కాలేదు కదా సార్. కాలేదు. ఒక వ్యక్తిని నిర్బంధించి కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మాయి ఫర్దర్గా ఇది మన ఎవిడెన్సెస్ ఉంటాయి అనే ఉద్దేశం అమ్మాయికి లేదా అంటున్నా? అమ్మాయికి లేదంటే అది ఆ అమ్మాయి యొక్క ఆలోచించుకోలేదో నా మీదకి ఎందుకు అంత అటాక్ చేసిందో, ఎవరు పోద్బలంతో చేసింది అనేది అది ఆ అమ్మాయికే తెలియాలి సార్. ఆ అమ్మాయికి వచ్చే కాల్స్ను మనం డీకోడ్ చేయాలి. చేస్తే అప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి సార్. ఆ తర్వాత మిమ్మల్ని ఆ వీడియో తర్వాత బయటికి పంపించేసిందా? ఆ వీడియో తర్వాత మళ్ళీ అదే 8 నిమిషాల సేపు నా మీద అటాక్ చేసి అంత మొత్తం నన్ను ఆ స్లిప్పింగ్ తాడుతో మళ్ళీ కొట్టడము, 2-3 టైమ్స్ కొట్టడము అంతా చేసిన తర్వాత నేనేమన్నా తప్పు చేసింటే మేడం నువ్వేదన్నా కోర్టుకి వేసుకోండి, అక్కడ మాట్లాడదామని చెప్పేదికి అప్పుడు ఆ అమ్మాయి సరేలే చూద్దాము నీ ఎంత చూస్తానని చెప్పి అప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నేను బయటకు వెళ్ళిపోయాను సార్. అది ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 3:10కో 3:30కే నన్ను బయటకు వచ్చేసాను. మళ్ళా 5కో 5:30. ఎన్ని గంటకి వెళ్ళే వాళ్ళ ఇంటికి మీరు? నేను 1:30కు అట్లా వెళ్ళాను సార్. దాదాపు 2 గంటల పాటు ఉన్నారు అక్కడ. అవును సార్. మొదటంతా మంచిగానే ఉంది అమ్మాయి, తర్వాత విశ్వరూపం చూపించింది సార్. నేను ఆ వీడియో కాల్ సీక్రెట్ కెమెరాతో వీడియో కాల్ చేశాను కదా సార్. అట్లాంటి వీడియో కాల్ చేసుకునే ఎందుకంటే నాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుందేమో అనేసి, ఎందుకంటే నేను ఒకరినే ఉన్నాను, రాండి మా ఇంటికి, నా కొడుకు నేను ఇద్దరమే ఉన్నాం కదా అనేదలికేనే మేము వెళ్ళాను. కానీ ఈ విధంగా జరుగుతాయని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి, ఆ మేడం వచ్చి ఒక ఎంప్లాయీగా ఉండి ఇంత చాడిజంగా ప్రవర్తిస్తూ చంద్రముఖిలాగా తయారవుతుందని నేను జీవితంలో ఊహించుకోలేదు. అంటే మీరు 3:30కి బయటికి వెళ్ళిపోయారు. అవును సార్. వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో, ఆ అమ్మాయి తీసిన వీడియో ఎప్పుడు బయటకు వచ్చింది? అది 4:30-5 గట్రా రిలీజ్ చేసిందంట సార్. నాకు అది తెలియదు. మళ్ళీ ఏరే వాళ్ళు తెలిసి నాకు ఆ వీడియో పెట్టి ఏంది ఇది, ఎందుకు జరిగిందని అడిగారు. నాకు తెలియదు అని చెప్పిన. అయినా కానీ ఆ అమ్మాయి చేసిన తర్వాత నేను మళ్ళా కొద్దిగా బయట తిరుగుతాను ఉన్నాను. ఆ అమ్మాయి నన్ను కొట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అప్పుడు ఒక రెడ్ కార్లో, ఒక రాజకీయ నాయకుడి కారు, ఒక ఎర్ర కారు సార్, అది ఏది వైసీపీ పార్టీ సంబంధించిన కారులో ఆ అమ్మాయి టోల్గేట్ దగ్గర ఎక్కి ఆ అమ్మాయిని వచ్చేసి తిరుపతి రూట్లో తీసుకెళ్ళిపోయారు సార్. అది అమ్మాయి వైసీపీ నాయకుడి కారులో మిమ్మల్ని కొట్టి ఆ వీడియో రిలీజ్ చేసేసి వైసీపీ నాయకుడి కారులో వెళ్ళిపోయింది. అవును సార్. సో మీకు ఎవిడెన్సెస్ కూడా ఆ టోల్గేట్ దగ్గర ఉన్నాయి సార్. దాన్ని సీసీ కెమెరాలో చూస్తే కనబడుతుంది. అవును సార్. ఓకే. అయితే ఇదంతా అయిన తర్వాత మీరెందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశారు? ఆ రోజు నైట్ రోజు వచ్చేసి మా ఇంటి దగ్గర, ఎందుకంటే వీళ్ళు మా మీద కేసులు పెట్టాలనేటి ఎన్ని మిస్ అయిపోయి, ఎందుకంటే అమ్మాయి మన వీడియో రిలీజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఏమి చేసుకోలేక మళ్ళీ రోజు వచ్చేసి నా మీదకి గడ మనసులు పంపించి నన్ను కొట్టించి చంపేయాలని చెప్పేసి మా ఏరియాలో మొత్తం అంతా ఒక 10-20 మంది అక్కడ బైకులు వేసుకొని తిరుగుతూ కొత్త వాళ్ళతో నన్ను చాలా ఇబ్బంది పెట్టి నా ఇంటికాడ అల్లరి చేయాలని చేశారు. కానీ నా ఇంటి దగ్గర స్కూల్ ఒకటి ఉంది సార్, విక్టరీ స్కూల్ అని. ఆ స్కూల్ పిల్లలు ఆ రోజు వచ్చేసి ఏంటంటే 10th క్లాస్ పిల్లలు అక్కడ సుమారు 100-150 మంది ఉండడం, దానివల్ల వాళ్ళు నా మీద అటాక్ చేయలేకపోయారు. లేకపోతే నన్ను అటాక్ చేసి అక్కడ ఏం చేసిందో నాకే తెలుసు.
ఆ సమయంలో ఇప్పుడు నాకేదన్నా జరిగితే నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందనే వేతో నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉన్న అంశం, మీరేమో అమ్మ నీకు జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎవరికి జరగకూడదు అన్నారు. ఏంటి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం? మీరెందుకు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకున్నారు? ఆ తర్వాత ఇప్పటికీ ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ప్రపంచంలో ఎవరికి జరిగిన అన్యాయం అమ్మాయికి జరిగిందన్న స్టాండ్లో మీరు ఉన్నారా, లేకపోతే మీరు భ్రమపడ్డారా? లేదు సార్, అంటే ఒక ఆడబిడ్డ ఆడ కూతురుగా నాకు ఒక ఆడబిడ్డ ఉంది. ఆ అమ్మాయి మీద వచ్చే అనేకమైన ఎన్నెన్నో ఏదో తిప్పి అదేదో అంటారు చూడండి సార్, డోలు వాయించేలాగా ఒక ధ్వనిలాగా పలుకుతుంది. ఏమని, నీకు పలాని ఒక నాయకుడికి ఎట్లా ఉంది, సంబంధాలు ఉన్నాయి, ఇది ఈ అమ్మాయి ఇన్ని కోట్లు కొట్టేసింది, ఇట్లా ఏదేదో జరుగుతుంది. ఇది కొట్టేసిందా లేదా అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, పేపర్లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. కానీ ఆ అమ్మాయి యొక్క పర్సనల్ కొన్ని విషయాలు అనమాట ఇప్పుడు ఎక్కడైతే మన మొత్తం అన్నిట్లో మన స్టేట్ వైడ్గానే మొత్తం అన్ని ఛానల్లో రిలీజ్ అవుతుందో అది నాకు తెలిసి మీకు జరిగిన అన్యాయం ఎవరికి ప్రపంచంలో ఎవరికి జరగకూడదమ్మా అని అన్నానే తప్ప, ఒక ఆడకూతురుగా ఒక జర్నలిస్ట్గా నేను ఒక పాపకు తండ్రిగా చెప్పానే తప్ప ఇంకొక ఉద్దేశంతో నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు, లేకపోతే అమ్మాయి అన్యాయం చేసిందా? అంటే నాకు జరిగిన తర్వాత ఈ అమ్మాయే ఆ ఎమ్మెల్యే, అమ్మాయి అంత విశ్వరూపం ఉంది, ఆ అమ్మాయి ఎంత బూతులు మాడితే ఇంత గండాగుండిగా ఉంటుంది, ఇంత ఫెరోషియస్గా ఇంత అగ్రెసివ్గా ఇట్లా చేస్తుందని మీకు తెలియదు? తెలుసు సార్. అమాయకురాలు మోసపోయిందేమో అనుకున్నారు, అంతేనా? అవును సార్. తర్వాత తెలిసింది సార్. సో ఒక అమ్మాయి శంకర్ రాజు గారు ఇన్ని వాట్సాప్ వీడియో కాల్స్ అన్ని బయట పెడుతుందంటే వాట్సాప్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు. అయినా ఆ అమ్మాయి వాట్సాప్ కాల్స్ పెట్టింది వీడియో కాల్స్ అంటే ఉద్దేశపూర్వకంగా అతన్ని ఇరికించాలి అన్న ఉద్దేశంతోనే వాట్సాప్ కాల్స్లో వీడియో రికార్డింగ్ చేసి ఉంటుంది కదా. థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, వాటి ద్వారా రికార్డింగ్ చేయొచ్చు, కానీ ఒరిజినల్ వాట్సాప్లో అయితే ఉండదు. అంటే అమ్మాయి థర్డ్ పార్టీ యాప్ వేసుకొని ఇది రికార్డ్ చేసి ఉండాలి, ఏపీకే ఫైల్స్ లాంటివి వేసుకొని రికార్డ్ చేసి ఉండాలి. వాస్తవానికి అవి ఫోన్ని హ్యాక్ చేస్తే ప్రాబ్లం దానికి, కానీ బట్ వాళ్ళు చీటింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి వాళ్ళే చీటర్స్ అయినప్పుడు అలాంటి యాప్స్ వేసుకుని చేస్తారు. ఇప్పుడు అంటే ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా ఇతన్ని ప్రతిదీ రోజుకు ఒక వీడియో విడుదల చేస్తుంది అంటే బహుశా ఆ అమ్మాయికి ఆ కుట్ర మొదటి నుంచి ఉన్నదేమో కాదా, మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకంటే మొన్న ఒక 3-4 డేస్ నుంచి సాక్షి వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని ఛానళ్ళలోనూ వస్తూ ఉంటే దీన్ని ఏమనిపిస్తానంటే ఈ అమ్మాయి హనీగా సార్ మనీ కోసమే ట్రాప్ చేస్తుంది. అసలు ఈ అమ్మాయి ఆ యొక్క ఎవరిని ఒక ఎమ్మెల్యేని అరవ శ్రీధర్ని ట్రాప్లో పెట్టుకొని మనీనే నాకు మనీ డబ్బు అనే ఒక వేలే వెళ్ళిపోయి అతనే ట్రాప్ చేసిందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, 25 కోట్లు డిమాండ్ చేసినట్టుగా మనకి ఆడియో కూడా వచ్చింది. అదే సార్, ఏంది ఒక అబాసనకు 5 కోట్ల మీరు ఇట్లా లెక్కేసారా? అంతే సార్, అమ్మాయి అడిగింది అదే కదా. ఒక అబాసనకు 5 కోట్లు, 18 నెలల 5 తూర్లు అబాసన అవుతే 25 కోట్లు. దానికి మళ్ళా ఏరే ఒక రైల్వే కోడుల్లో ఒక హాస్పిటల్ పేరు చెప్పడము. ఇంతకీ మీరు జర్నలిస్ట్ కదా, ఆ రైల్వే కోడుల్లో హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోలేదా? నేను పోలేదు సార్, నా తోటి మిత్రులు పోయారు. కానీ అతను అక్కడున్న డాక్టర్ మాత్రం పూర్తిగా వివరించి ఆ రికార్డులో ఉండే స్టాండర్డ్లు ఏమేమి ఉన్నాయి మొత్తం వివరించి చెప్పాడు. ఆ అమ్మాయికి నేను ఎప్పుడు అభాసం చేయలేదు, నా కాడికి వచ్చి కిట్ తీసుకెళ్ళిపోయింది, అబార్షన్ కిట్ తీసుకెళ్ళిందని చెప్పాడు. అంతే తప్ప ఈ అమ్మాయి ఏం చేస్తా, నాకు సెకండ్ అభాసన అదే ఎమ్మెల్యే పలానా హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ హాస్పిటల్ మందేను నేను చెప్పినట్టు వింటారని చెప్పితేనే నేను పోయాను అక్కడికి. నేను అక్కడ పోతే అక్కడ నీకు ఏ పని నువ్వు అక్కడ చేసి పెడతాను, నువ్వు వెళ్ళని చెప్తేనే నేను పోయాను, నాకు అభాసం చేశారని చెప్తాను. ఇక్కడ ఇంకొక కీలకమైన కోణం మనం అబ్జర్వ్ చేయాలి. చెప్పండి. పెళ్ళైన దంపతులు కూడా ఇవాళ అబార్షన్ వరకు వెళ్ళరు ఎవరు. వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉంటుంది, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా. అబార్షన్కి వెళ్ళాల్సిన పని లేకుండా, అలాంటి గర్భం దాల్చాల్సిన అవసరం లేకుండా వాళ్ళ దాంపత్య జీవనం కొనసాగిస్తుంటారు. అంటే పదే గర్భం రావడం, అబార్షన్ చేయించుకోవడం నిజమైతే ఇది కూడా ఒక కుట్రకోణమే కదా. అంటే ఏదో ఒక రూపంలో అతన్ని బ్లాక్మెయిల్ గట్టిగా చేయాలంటే ఇలా రావాలి, అతను మళ్ళీ వద్దని చెప్పాలి, మళ్ళీ అబార్షన్ చేయించుకోవాలి, మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తూ ఉండాలి.
అంటే ఒకవైపు వీడియో కాల్స్ రికార్డ్ చేస్తూ ఆడియోలు రికార్డ్ చేస్తూ ఒకవైపు గర్భాలు తెచ్చుకుంటూ దాన్ని అబార్షన్ చేయించుకుంటూ దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సహితంగా ఉంచుకుంటూ చేసిందంటే పెద్ద ఎత్తున కుట్ర చేసినట్టే. అది అయితే ఆ అమ్మాయి ఒక్కటే చేసిందా, లేకపోతే ఆ అమ్మాయి వెనక ఎవరైనా ఉన్నారా? మీరు అన్నట్టుగా వైసీపీ నాయకుడు కారులో అమ్మాయి వెళ్ళిపోయిందంటే వెనక నుంచి వైసీపీ నాయకులు ఎవరైనా సపోర్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే దాన్ని భ్రష్టు పట్టించడానికి, బ్లేమ్ చేయడానికి ఈ రకంగా వ్యవహరించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదో ఒక బ్లేమ్ చేయాలి కాబట్టి బహుశా ఎప్పుడు చేయలేని పనులు. ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయల జల సంరక్షణ కోసం తీసుకొచ్చారు. ఇట్లాంటి పనులన్నీ కూడా బయటికి రాకూడదంటే ట్రాప్ ఒకటి జరగాలని బహుశా చేసి ఉండొచ్చు అంటే నా అంచనా. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారిని బద్నాం చేయాలని చూశారు. కానీ ఇవాళ ఇక్కడ శంకర్ రాజు గారితో నేను ఇవాళ ఇంటర్వ్యూ చేయడం జనానికి తెలియాలి. ఇతను ఒక బాధిత జర్నలిస్టు, వార్త రాశాడు, వార్త తప్పైతే ఖచ్చితంగా ఇతని మీద కేసు వేయచ్చు, ఇతని మీద డెఫినెట్గా డిఫామేషన్ కేసు వేయచ్చు, పరువు నష్టం కేసు వేయచ్చు. మనకి లాలో అనేక సెక్షన్లు ఉన్నాయి. డెఫినెట్గా ఇతన్ని ఆ రకంగా ఇతన్ని ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే ఇతన్ని శిక్షించడానికి మనం కోరచ్చు. కానీ అట్లా కాకుండా ఇంటికి పిలిచి హత్యాయత్నం చేసినంత అంటే అంతటి ఘనురాలు అమ్మాయి హత్యాయత్నం చేసిందంటే మామూలు ఆడవాళ్ళు చేస్తారా? అలాంటి అమ్మాయి ఇవాళ ఇన్ని కుట్రలు చేసి అతన్ని ఇరికించి ఈ రకంగా చేస్తుందంటే ఇది అమ్మాయి ఒక్కటి చేసింది కాదు, ఖచ్చితంగా వెనక పెద్ద నెట్వర్క్ అయితే ఉన్నది అనేది అర్థమవుతుంది. బహుశా ఆ ఛానల్ ప్రతినిధులకు కూడా తెలియాలి. సదరు ఛానల్ ఈ శంకర్ రాజు కూడా కల్ప్రిట్ అని చెప్పేసి శంకర్ రాజు అమ్మాయి కలిసి చేశారంటే ఎంత బేస్లెస్ ఆరోపణలు ఇవి. ఇంత ఆయన హత్యాయత్నం చేశారు ఆయన మీద అంటే అంత బేస్లెస్ ఆరోపణలు ఎట్లా చేస్తుంది ఆ ఛానల్? యూటర్న్ తీసుకుంటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా. సో బహుశా ఇవన్నిటి మీద ఫైనల్గా ఇవన్నీ మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా? అవును సార్. ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడుంది? ఇక్కడే ఉంది సార్. ఈ ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేశారు ఈయన. వాస్తవానికి ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీద కూడా పోలీసులు ఇంతవరకు చర్య తీసుకోలేదు సార్. పోలీసులు చర్య తీసుకోవాలి, ఎందుకంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇతన్ని కొట్టిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, తిట్టిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, కత్తందుకోరా అన్న ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ ఎఫ్ఐఆర్ మీద ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు కూడా తెలియాల్సి ఉంది. సో ఫైనల్గా మీరేం విజ్ఞప్తి చేస్తున్నారు? నేను పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్కరించి చెప్పుకుంటున్నాను. దయచేసి నాకు ఇప్పుడు శివశంకర్ సార్ని కమిటీగా వేశారు. ఆ సార్ నాకు అవకాశం ఇస్తే నా దగ్గరున్న ఎవిడెన్స్ని పూర్తిగా సబ్మిట్ చేస్తూ ఇంకా చెప్పాల్సినటువంటి రైల్వే కోడ్ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక అవకతవకలకన్నిటికీ నేను నా దగ్గరున్న ప్రూఫ్లతో సహా ఆ సార్కి ఇవ్వగలుగుతాను. దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరడమైనది. శంకర్ రాజు గారు ఓవరాల్గా జరిగింది చాలా ఎపిసోడ్లు మారుతా వస్తూ ఉన్నాయి. ఫైనల్గా మీరు కూడా ఇవాళ ఒక కల్ప్రిట్ లాగా కొంతమంది చెప్తా ఉన్నారు. మీరు ప్రభుత్వాన్ని లేకపోతే చట్టాన్ని మీరు ఏం కోరుతా ఉన్నారు? సార్, ఇది ఎఫ్ఐఆర్ అయింది ఎప్పుడు? ఈ ఎఫ్ఐఆర్ని ఇంతవరకు ఆ అమ్మాయిని 9వ తేదీ 10వ తేదీ ఎఫ్ఐఆర్ అయింటే ఇప్పుడు వరకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయకుండా ఎవరు దీన్ని ఆపుతున్నారు? అసలు ఈ ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? లేక ఇప్పుడున్నే గవర్నమెంట్ కాక వైసీపీ వాళ్ళన్న పోలీసు వాళ్ళని ఏమైనా ఆపుతున్నారా? ఎవరు ఆపుతున్నారు అసలు? ఎందుకు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయకుండా ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి ఎక్కడంటే అక్కడ తప్పుడు విషయాలన్నీ చెప్పుకుంటూ నా మీద దౌర్జన్యం చేసి నన్ను కొట్టి నన్ను చేసి అన్నీ చేసి అరాచకాలు చేసి కూడా ఆ అమ్మాయిని ఈరోజు డిబేట్లో కూర్చొని పెట్టి ఇది మంచి చెడు అని అడుగుతున్నారంటే పోలీసు వారు ఏం చేస్తున్నారు అనేది సమాధానం మీరే చెప్పాలి సార్. లేక ప్రభుత్వం వారు మన ప్రభుత్వం వారు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకుంటున్నాను సార్. వాస్తవానికి ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా అమ్మాయిని అరెస్ట్ చేస్తుంటే ఇంత గందరగోళం చేసేది కాదు, ఇంత బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఇంత 25 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేది కాదు. అవును సార్. ఈ విధంగా జరిగి ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నాను సార్. అదిగాక కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ అని చెప్పుకుంటూ ఏదేదో తిరగదిప్పి నన్ను వైసీపీ పార్టీ కింద చేరుస్తారా? నేను ఒక జర్నలిస్ట్ని సార్, నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్ట్ని సార్ నేను. ఆ అమ్మాయి నా ఫ్యామిలీని, నన్ను, నా పిల్లలను నిన్ను చంపుతానని చెప్పి నన్ను కత్తులతో బెదిరించి
వీడియో ప్రతి ఒక్కటి చూస్తా. ఆ వీడియో చూసిన జనాలనే మొబ్బి పెట్టేదానికి కొన్ని ఛానల్స్ ఈరోజు ప్రత్యక్షం అవుతున్నాయి. ముందు వచ్చేసి అన్యాయం అనిపించి ఈరోజు న్యాయం అనిపించడము. అసలు వాళ్ళకి ఏమి ఉందని అర్హత, నన్ను వైసీపీ పార్టీలో చేర్చడానికి నన్ను ఈ విధంగా చేస్తున్నారు. అసలు ఏముంది సార్ వాళ్ళకు? అసలు ఈ ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కింద సెక్షన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయిని ఇన్ని రోజులు బయట పెట్టడానికి ఎవరు ఆపుతున్నారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ని. కరెక్టే. అదే ఆ రోజు ఎప్పుడైతే నా మీద హత్యాప్రయత్నం చేసిందో, నేను ఎప్పుడైతే పరువు నష్టం నాకు పరువు పోయి నన్ను నా మీద చంపడానికి ప్రయత్నించినప్పుడు, నేను ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నేను ప్రయత్నించానో, నేను హాస్పిటల్లో పడి 4 రోజులు ఉన్నానో, అప్పుడు వరకు ఏ రోజున ఆ అమ్మాయిని పిలిచి ఒక్క రోజున ఒక ఎంక్వైరీ కానీ ఏదైనా చేపించారా? అసలు ఎవరెవరు ఫోన్ చేశారో, నా మీదకి ఎవరు దౌర్జన్యాలు చేపించారు, వెనక నుండి ఎవరు నడిపించారు అనేది ఇంతవరకు ఆ అమ్మాయి మీద ఎంక్వైరీ ఏమైనా జరిగిందా సార్? ఇది ఎవరన్నా అడిగారా? ఒక్క ఛానల్ వాళ్ళన్నా నా కాడికి వచ్చి మాట్లాడారా? కరెక్ట్. ఏ ఛానల్లో నా కాడికి వచ్చి మాట్లాడకుండా వాళ్ళకి తగినట్టు వాళ్ళు చేసుకుంటూ, అసలు ఏ రోజు అసలు ఎఫ్ఐఆర్ అయింది, ఏ రోజు ఎఫ్ఐఆర్ కాలేదు, అసలు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఎన్ని జరుగుతున్నాయి, డేట్ టైమింగ్ అన్నా వాళ్ళకు ఉందా? అనవసరంగా వాళ్ళు ఎందుకు ఈ విధంగా తెలియని దానికి తెలిసిన దానికి ఓలేదో పెద్దగా అవ్వాలని చెప్పి వాళ్ళ ఛానల్ ఏదో పెద్దగా చేసుకోవాలని అనేసి ఇతరుల మీద బురద పోయడం ఏంటి? దయచేసి చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ సార్, మీరు వచ్చేసి కమిటీ వేశారు సార్. శివశంకర్ సార్కు నమస్కరించి చెప్పుకుంటున్నాను సార్. దయచేసి నాకు అవకాశం ఇస్తే నా దగ్గరుండే పూర్తి ఎవిడెన్స్తోనూ నేను ఏమి చెప్పదలుచుకుంటున్నానో, మన పార్టీ బాగుండాలని చెప్పేసి నేను మొత్తం ఖచ్చితంగా నేను పూర్తి వివరాలతో మీకు అందజేస్తాను సార్. నా ఆ ఒక్క అవకాశం నాకు కల్పించండి దయచేసి పవన్ కళ్యాణ్ సార్. ఈ అమ్మాయిని, ఇంత అరాచకం చేసిన అమ్మాయిని, ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అయినా ఇన్ని రోజులు బయట పెట్టడానికి కారణం ఏదే, మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అసలు ఓకే, రైట్. శంకర్రాజు గారు, ఓకే, అంటే నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ ఎఫ్ఐఆర్ చేతిలో పెట్టుకొని కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవట్లా. ఎవరు ఆపుతున్నారు వాళ్ళని? ఎందుకు? అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఇంత భారీ ఎత్తున ఆరోపణలు, బ్లాక్మెయిల్లు, డబ్బులు డిమాండ్ చేయడాలు, వైసీపీని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళతో కలిసి సాక్షి ఛానల్లో కూర్చొని ఈ రకంగా చేస్తున్న అమ్మాయిని ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా అరెస్ట్ చేసి ఉంటే ఎంత డ్యామేజ్ జరిగేదా? మరి ఏం జరుగుతోంది? అధికారంలో ఎవరున్నారు? ఏం జరుగుతోంది? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక బాధిత జర్నలిస్టుని కల్పరేట్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది ఆలోచించాలి. ఎక్కడ ఏంటి? ఇవాళ శివశంకర్ గారి సారథ్యంలో కమిటీ వేశారు. ఖచ్చితంగా నిఖార్సైన నివేదిక నిజాయితీగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు ఆయన. సో ఆ కమిటీ ముందు అవసరమైతే నేను కూర్చుంటానని ఆయన చెప్తా ఉన్నారు. నిజానిజాలు వెలుగులోకి తేవటం కోసం నా వంతు కృషి చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని, ఆయన చేసే మంచిని కనపడకుండా చేయటం కోసం జరుగుతున్న భారీ కుట్ర ఏంటి అనేది బయటపడాలంటే ఖచ్చితంగా అందరినీ కూర్చోబెట్టి దీని మీద విచారణలో, ఆ కమిటీలో ఇలాంటి వాళ్ళకు కూడా స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.